Hi dear GATE 2026 students and aspirants and parents, welcome back to my channel. మరి ప్రతి ఒక్కరికి ఎవరైనా క్రిస్టియన్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మరి ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు అయితే తెలుపుతున్నాం. మరి వీడియోలో జస్ట్ మనము ఆల్రెడీ కూడా స్క్రీన్ మీద కనపడుతుంది కదా, కోప్ 2026 CCMT 2026 ఇవంటే ఏంది, అసలు ఇవి ఏంది, వీటికి గేట్ 2026 గల సంబంధం ఏంటి అనేది చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీటికి కాప్ 2026 గేట్ 2026 మరి IASC IITs వీటికి ఏమి సంబంధం ఉంటుంది, మరి CCMT మరి NIT 2026కి ఏ విధంగా సంబంధించి, ఎంటెక్ అడ్మిషన్స్కి ఏ విధంగా లింక్ ఉంటుంది, ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఇది మనకి జనరల్ నాలెడ్జ్. మీకు ఎంటెక్లో ఏంటంటే మినిమం మార్క్స్ వచ్చినా కానీ యూ విల్ గెట్ సీట్ ఇన్ NIT, IIIT, CFTలో మినిమం మార్క్స్. ఇక మంచి మార్క్స్ వచ్చినాయి అనుకో IASC IITలో గ్యారంటీ అమ్మ సీటు, అది గ్యారంటీ చెప్తున్నాం. కొద్దిగా మంచి మార్క్స్ వస్తే 40-50 మార్కులు 30 మార్కులు వచ్చినా మీకు IASC IITలో కూడా సీటు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా NITలో మినిమం మార్క్స్ వస్తే NIT, IIIT కర్నూలు కానీ కాంచీపురం కానీ, మరి అదేవిధంగా IIST ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దీని మీద కూడా వీడియోలు చేయడం జరిగింది. ఐ డిడ్ సో మెనీ వీడియోస్ ఆల్రెడీ. దాని కట్ ఆఫ్ కూడా చెప్తాను ఆల్రెడీ. మన తెలుగు రాష్ట్రాల్లో మరి గేట్ గురించి చెప్పేది చాలా తక్కువ మంది ఉన్నారు. ఐఎమ్ నాట్ షూర్, మరి నేనే అనుకుంటున్నాను. మరి స్టూడెంట్స్కి ఎవరికైనా మరి కావాలంటే మరి మన మెంటర్షిప్ అయితే మార్చి 19th నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. మార్చి 19th మనకి రిజల్ట్స్ వస్తాయి కదా, 19th నుంచి నేను మెంటర్షిప్ తీసుకుంటాను. 1-to-1 మీతో మాట్లాడటం అయితే జరుగుతుంది. మరి కాప్ 2026 CCMP 2026 గురించి మరి అప్డేట్ అయితే తెలుసుకుందాం ఈరోజు. అసలు కాప్ 2026 ఏంది, CCMT 2026 ఏంది అనేది కూడా చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే లైక్ చేయండి. మీకు అప్డేట్స్ కావాలంటే ఎంటెక్ గురించి, గేట్ 2026 ఎంటెక్ అడ్మిషన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూడండి అమ్మ, కాప్ అంటే కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్ అమ్మ. ఇది పోర్టల్. ఈ పోర్టల్ ఎందుకు, ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓన్లీ IASC బెంగళూరు ప్లస్ IITకి సంబంధించిన ఎంటెక్ అడ్మిషన్స్ కావాలంటే మీరు ఈ పోర్టల్ని సందర్శించండి. ఈ పోర్టల్ని ఎందుకో బ్రీఫ్గా చూద్దాం మనం. ఈ పోర్టల్ ద కాప్ వాజ్ ఇనిషియేటెడ్ 2017లో పెట్టారంటే కామన్ ప్లాట్ఫామ్ ఫర్ రిజిస్టరింగ్ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ టు మేక్ మోస్ట్ ప్రిఫర్డ్ చాయిస్ అడ్మిషన్ ఎంటెక్ ప్రోగ్రామ్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ జాబ్ ఆఫర్. మీకు కానీ PSCలో రావాలన్నా కానీ దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. IIT బాంబే, భువనేశ్వర్, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్పూర్ ఆఫర్ ఫిల్లింగ్ దేర్ ఎంటెక్ సీట్స్ అండ్ జాబ్ వేకెన్సీస్ ఎవ్రీ ఇయర్. గేట్ ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ప్రిసీడింగ్ ఇయర్ యాక్సెప్ట్ కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూట్ కోఆప్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. మీకు అడ్మిషన్ కావాలంటే ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఇక్కడ చూసుకోండి మీరు, కాప్కి సంబంధించిన కాప్ ఈజ్ పోర్టల్ ఫర్ ఎంటెక్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ రిజెక్షన్కి ఒక పోర్టల్ లాంటిది. గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ద క్యాండిడేట్ షుడ్ అప్లై సపరేట్లీ రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్స్. మీరు ఈ కాపు ద్వారా కావద్దు, మీరు ముందు దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మా. రిజిస్ట్రేషన్ చేసుకుని IASCకి IITకి సపరేట్గా అప్లై చేసుకోవాలి. IASC 1 IITs 23 IITs మొత్తము 24 ఇన్స్టిట్యూట్స్కి మీరు సపరేట్గా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే లాస్ట్ ఇయర్ అంటే 3 సంవత్సరాల స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ అమ్మ. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇప్పుడు ఎలిజిబిలిటీ ఎప్పుడు వస్తుంది, 24, 25, 2026 అంటే 3 years వాళ్ళు ఎలిజిబుల్. నేను ఇది లాస్ట్ ఇయర్ది మాత్రం చూపిస్తున్నా. ఇప్పుడు మనకేంది 26 వస్తుంది, ఇక్కడ 25 వస్తుంది, ఇక్కడ 24 వస్తుంది. 3 years వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు ఇది వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ రావాలి, దే ఆర్ క్వాలిఫైడ్ అన్న. మరి అదేవిధంగా ఫీచర్స్, కోప్ రిఫర్స్ టు కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్. జస్ట్ యాక్సెప్ట్ చేసుకోవటమే, కాకపోతే మీరు సపరేట్గా అడ్మిషన్స్ అయితే సపరేట్ పోర్టల్లోకి వెళ్ళి, సపోజ్ IIT మెడ్రాస్ ఉంది, IIT మెడ్రాస్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవాలి. ఆల్ పార్టిసిపేటింగ్ PSUs అప్లోడ్ దేర్ ఆఫర్ ఇన్ కామన్ టైం విండో యాజ్ స్పెసిఫైడ్. అంటే PSU ఏదైనా పబ్లిక్ సెక్టర్లో, సపోజ్ NTPCలో నాకు జాబ్ వచ్చింది, మీరు NTPCకి అప్లై చేశారు, NTPCలో జాబ్ వచ్చిందంటే ఇక్కడికి వచ్చేసింది మీకు ఆఫర్. మీ ఆఫర్ మీ ఇంటికి రాదు. మీ ఆఫర్ ఏం చేస్తారంటే జాబ్ ఆఫర్ అనేది ఈ కాప్ 2026లోకి రావడం జరుగుతుంది. టు అండర్స్టాండ్ ద మెకానిజం లుకింగ్ ఆల్ అవైలబుల్ ఆఫర్, మేకింగ్ స్పెసిఫిక్ చాయిస్ అవుట్ ఆఫ్ ఆఫర్, క్యాండిడేట్ అడ్వైజ్డ్ టు రీడ్ దేర్ గైడ్లైన్స్
రిజిస్టర్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషను ప్రాసెస్ ఇది ఇచ్చాడు. మరి ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడప్పుడు ఈ కాప్ వస్తుంది మనకి ఇక్కడ చూద్దాం. ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఈ కాప్ వచ్చేది ఎప్పుడు, లాస్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చిందమ్మ ఇక్కడ ద ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ క్యాండిడేట్స్ షెడ్యూల్ మెయిన్ రౌండ్స్ ఆఫర్ టేబుల్ 1 ద టైమ్ విండో ఫర్ క్యాండిడేట్ టు వ్యూ ఆఫర్స్ అంటే May 17th ఇంపార్టెంట్ డేట్స్ May 23 ముందుగానే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి స్టూడెంట్స్ అందరూ కూడా. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడ ఈ కాలం నొక్కితే మనకి రిజిస్ట్రేషన్ కాలంకి వెళ్ళిపోతుంది. కాప్ అనేది ఇప్పుడు ఈ కాప్ అనేది లేదు, ఈ 2025 అని లేదు. ఇంకా మీకు ఏప్రిల్లో ఓపెన్ అవుతుందమ్మా. మీకు నాకు తెలిసి మార్చి 19th మనకు రిజల్ట్స్ వస్తాయి కదా, మార్చి 19th రిజల్ట్స్ వస్తాయి. ఏప్రిల్లో ఈ కాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది కామన్ ప్లాట్ఫామ్లో మీకు ఐఏఎస్సి కానీ 23 ఐఐటీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే మనం ఇండివిజువల్గా చూసుకోవాలి. ఇక్కడ చూసారు ఈ కాప్ 2025లో పార్టిసిపేషన్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఏంది, ఐఐసి బెంగళూరు, ఐఐటి భిలాయ్, ఐఐటి భువనేశ్వర్, ఐఐటి వారణాసి, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి ధార్వాడ్, ఐఐటి గాంధీనగర్, అదేవిధంగా ఐఐటి గోవా, ఐఐటి గౌహతి, ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఇండోర్, ఐఐటి ధన్బాద్, ఐఐటి జమ్మూ, ఐఐటి జోధ్పూర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మెడ్రాస్, ఐఐటి మండి, ఐఐటి పాట్నా, మరి ఐఐటి పాల్కాడ్ మరి కేరళలో ఉంది, ఐఐటి రూర్కీ, ఐఐటి రోపార్, ఐఐటి మరి తిరుపతి. మొత్తము వచ్చేసి కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చి లాస్ట్ ఇయర్ అయితే ఐఐఎస్సి బెంగళూరు అమ్మ లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం మరి మారిద్దా, మెడ్రాస్కి వెళ్ళిద్దా, బాంబేకి వెళ్ళేదా, వీఆర్ నాట్ షూర్. వీ హ్యావ్ టు సీ అనమాట. వీ హ్యావ్ టు సీ అను ఏప్రిల్లో నోటిఫికేషన్కి మరి కాప్ నోటిఫికేషన్ ఏప్రిల్లో వచ్చేది ఉంటుంది. కాప్ నోటిఫికేషన్ మనం ఏప్రిల్లో చూసుకోవచ్చు. వీ హ్యావ్ టు సీ అను మొత్తం ఇన్స్టిట్యూట్లు మనకెన్ని ఉన్నాయి ఎంటెక్ అడ్మిషన్స్కి ఐఏఎస్సి ప్లస్ 23 ఒక ఐఐటి ఒక ఐఏఎస్సి ఉండి 23 ఐఐటీస్ గుర్తుపెట్టుకోండి. వీటిల్లో ఇవి సపరేట్గా అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క గేట్ స్కోర్ని చూసి మీరు సపరేట్గా అప్లై చేసుకోవాలి. మీకు ఇక్కడ సీటు రావాలంటే మినిమం నాకున్న అవగాహన ప్రకారం మినిమము ఒక 30 మార్కుల నుంచి ఒక 70 మార్కులు ఈ రేంజ్లో వస్తే 30-70 వస్తే మీకు ఇక్కడ సీటు గ్యారంటీ. యూ విల్ బి ప్లేస్డ్ ఇన్ ఐఐసి బెంగళూరు డిఫరెంట్ 23 ఐఐటీస్ ఆల్ ఐఐటీస్ యూ విల్ గెట్ డిఫరెంట్గా ఏదో ఒక సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇప్పుడు ఎంటెక్ ఎన్ఐటి కూడా చూద్దాం ఒకసారి. ఇకపోతే సిసిఎంటి అంటే సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఫర్ ఎంటెక్ ఫర్ ఇన్ ఐఐటీస్. సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఎక్కడమ్మా ఇది ఐఐటీస్. ఇక్కడ చూడండి ఐఐటి ఎన్ఐటీస్, ఐఐఈఎస్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ టెక్నాలజీ సింబిపూర్, సమ్ త్రిబుల్ ఐటీ మనకి కర్నూలు ఉంది కదా, కర్నూలు, కాంచీపురం, గ్వాలియర్ అంటే గవర్నమెంట్ త్రిబుల్ ఐటీస్, ఎక్కువగా గవర్నమెంట్ త్రిబుల్ ఐటీస్ వచ్చే అవకాశం ఉంది. పూణే త్రిబుల్ ఐటీ, కర్నూలు, కాంచీపురము, మరి అదేవిధంగా గవర్నమెంట్ త్రిబుల్ ఐటీస్ ఇంకేమొస్తుంది మనకి గ్వాలియర్ వస్తుంది, తర్వాత అలహాబాద్ వస్తుంది, జబల్పూర్ వస్తుంది, తర్వాత ఇవన్నీ పూణే కూడా ఉందమ్మ అక్కడ పూణే. ఇవన్నీ కూడా రిఫర్ ద అటాచ్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. చూడండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మరి ఎన్ఐటీస్ అంటే అన్ని ఎన్ఐటీస్. మరి సిఎఫ్టిఎస్ మరి ఆల్రెడీ సిఎఫ్టి అంటే మనకేముంది సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జేఎన్యు అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మనకి ఢిల్లీలో ఉంది కదా అలాంటి యూనివర్సిటీ, తర్వాత హర్యానా సెంట్రల్ యూనివర్సిటీ, డిఫరెంట్ ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నీ కూడా మనం లిస్ట్ కూడా చెప్తాం. ఆల్రెడీ మన దగ్గర లిస్ట్ కూడా ఉంది స్టూడెంట్స్ అయిన వాళ్ళు. ఇక్కడ దీనికి కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్టూడెంట్స్కి. దీనిలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని యూ షుడ్ బి క్వాలిఫైడ్ ఇన్ 2026 గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు దీనిలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అది స్టూడెంట్స్ మరి మీకోసం ప్రతి ఒక్కరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం నేను ఒక ఇన్ఫర్మేషన్ ఉన్న అప్డేట్ డేటాబేస్ అయితే తయారు చేయడం జరిగింది. అవైలబుల్ ఈ ఇన్స్టిట్యూట్స్ మాత్రం పార్టిసిపేట్ చేస్తున్నాయి, అన్ని ఎన్ఐటీస్ అయితే పార్టిసిపేట్ చేస్తాయేమో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి చూసినట్టయితే మీరు అన్ని ఎన్ఐటి రూర్కెలా, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, తాడేపల్లి కూడా ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవుతే ఎన్ఐటి వరంగల్ ఇవన్నీ కూడా మరి కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఒకసారి మీరు చూస్తే మరి ఆశ్చర్యపోతారు. ఎంటెక్ మరి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వదలుచుకున్నాను. మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ గేట్ 2026 గేట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ అయితే
ఉపయోగించి మరి గేట్లో మీకు ర్యాంకు మరి సీటు తేవటమే నా యొక్క ఉద్దేశం, మెయిన్ యొక్క మన ఛానల్ యొక్క ఉద్దేశము. చూడండి మంచి మంచి స్పెషలైజేషన్ అమ్మ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, విఎల్ఎస్ఐ, వాటర్ రిసోర్సెస్, సివిల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, ధర్మలు, ఇలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అమ్మ. మరి కెమికల్ ఇంజనీరింగ్ కానీ, ఐసీ డిజైన్, చూడండి మంచి మంచి స్పెషలైజేషన్. అటల్ బిహారీ వాజ్పేయి త్రిబుల్ ఐటీలో మనకు ఐసీ డిజైన్ వచ్చేసింది, వరంగల్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వచ్చింది. మంచి ఇవి అమ్మ, మంచి చూడండి ఇక్కడ ఇంత మరి డేటా అవైలబిలిటీ ఉంది. డేటా మీరు చేయాల్సిన పని ఒకటే, గేట్ 2026లో మీ యొక్క సత్తా చూపించుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ మినిమం మార్కులు మీకు ఎన్ఐటీలో రావాలంటే మీకు 20 నుంచి 30 మార్కులు వస్తే సరిపోతుందమ్మా ఓవరాల్గా, 20 నుంచి 30. అదేవిధంగా ఐఐటీస్లో రావాలంటే 30 నుంచి 70, 60, గ్రేటర్ దాన్ 30 మార్క్స్, గ్రేటర్ దాన్ 30 మార్క్స్ వస్తే మీకు ఐఐటి, ఐఐఎస్సిలో మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాన్ని మీ జీవితంలో ఇక మీరు రాదు. మంచి ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని అటల్ బిహారీ వాజ్పేయి నేషనల్ మరి అన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయేమో మనకి దాని దగ్గర. మరి స్టూడెంట్స్ అందరూ కూడా చూడండి ఒకసారి. మరి సెంట్రల్ యూనివర్సిటీ, బదిదా అంటే సెంట్రల్ యూనివర్సిటీ, మంచి ఈ ఇన్స్టిట్యూట్లో లోకల్ కాలేజీలో ఎక్కడ చేరమాకండి. ఎక్కడైనా మీరు లోకల్ యూనివర్సిటీలో, మన స్టేట్ యూనివర్సిటీలో మీరు ఎంటెక్ చేసినా కానీ మీకు ప్లేస్మెంట్ రాదు. ఎన్ఐటి, త్రిబుల్ ఐటీలో, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాదు, వీటిల్లోనే ఐఐటి, ఐఐసి బెంగళూరులో చేస్తే మీకు ప్లేస్మెంట్ గ్యారంటీ 100% ప్లేస్మెంట్ వస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ప్లేస్మెంట్ వస్తే 100% వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు మినిమం 20 మార్కులు 30 తెచ్చుకోండి. తర్వాత గ్రేటర్ దాన్ 30 తెచ్చుకుంటే 30, 40, 30, 40 తెచ్చుకుంటే మీకు 30, 40, 50 తీసుకుంటే మీకు ఐఐటి, ఐఎస్సిలో వచ్చే అవకాశం ఉంటుంది. 100 మార్కులకి 100కి 100 రావాల్సిన సీన్ లేదు ఇక్కడ. లాస్ట్ ఇయర్ 100 మార్కులకి 1000 స్కోర్ వచ్చిన స్టూడెంట్ ఒక సిఎస్సి మాత్రమే ఉన్నారు. సిఎస్సి ఇంకో బ్రాంచ్ ఏదో ఉంది. తర్వాత మరి ఈసీఈ స్టూడెంట్కి 82 మార్కులు, త్రిబుల్ ఈ స్టూడెంట్స్కి 83 మార్కులు, మరి తక్కువ 65 మార్కులు వచ్చినాయి అమ్మ. ఎవరికి? ఇన్స్ట్రుమెంటేషన్కి 65 మార్కులు, 950 అంత స్కోర్ వచ్చినట్టుంది. 65కి 900 చేంజ్ స్కోర్ వచ్చింది. మార్క్స్ ఇవి. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఇంకా లెక్క. ఇన్స్ట్రుమెంటేషన్లో 4-5 క్వశ్చన్లు కూడా రాసే సరిపోతుంది. ఐ డిడ్ ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ రాయటం జరిగింది. నేను 2000లో ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ రాశాను. ఐఐఎస్సి బెంగళూరులో వచ్చేసింది. మరి ఐఐఎస్సి బెంగళూరులో మీరు ఐఐఎస్సి బెంగళూరులో చేరితే ఒక్క పైసా కట్టాల్సిన అవసరం లేదు. మీకు ఫీజెస్ ఏమీ ఉండదు. నో ఫీజెస్ ఇన్ ఐఐటీస్. ఈవెన్ ఎస్సీ ఎస్టీకైనా, జనరల్ స్టూడెంట్స్కైనా, ఓబీసీకైనా వీళ్ళందరికీ పెద్ద ఫీజెస్ అయితే ఉండవు. అది గుర్తుపెట్టుకొని మంచిగా మీకు 12,400 రూపాయలు స్టైఫండ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. 12,400 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. ఇది స్టూడెంట్స్ మరి CCMT 2026 అండ్ COP 2026కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మీరు కూడా మీ మొబైల్లో చూసుకోవచ్చు. మనకి ccmt.nic.in ఇది దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ఫార్మాట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సర్టిఫికేట్ ఫార్మాట్స్ కానీ, ఈ సర్వీసెస్, సీట్ మ్యాట్రిక్స్ ఎన్ని ఉండి, షెడ్యూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవి కూడా ఈ డేటా కూడా ఉండటం అయితే జరిగింది. మనకి ఈ షెడ్యూల్లోకి వెళ్ళినప్పుడు చూద్దాం. షెడ్యూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు, మనకి షెడ్యూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే చూద్దాం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందమ్మా? లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషను, ఫీజు పేమెంటు అండ్ ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగు మే 14 కల్లా స్టార్ట్ అయిపోయింది. మే 14 అంటే మనకి ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 15కి నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ 20th 2026కి నోటిఫికేషన్ ఎక్స్పెక్టెడ్ అనమాట. చూడండి ఇక్కడ రిజిస్ట్రేషను లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అన్లాకింగ్. జస్ట్ మనం జేఈ, జోసా కౌన్సిలింగు, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్ ఆ టైప్లోనే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. సీట్ యాక్సెప్టెన్స్ రౌండ్ 2, మరి సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు, పార్షియల్ యాక్సెప్టెన్స్ ఫీజు, ఇలా ఉన్నాయి కదా డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ కావాలి, ఇంకా డీటెయిల్స్ ఇస్తాను. మరి ఇన్ని డీటెయిల్స్ మీరు అవసరంలా, మీరు డైజెస్ట్ చేసుకోలేరు. ఒకేసారి ఇక్కడ లాస్ట్లో ఫిజికల్ రిపోర్టింగ్ అట్ ఫైనల్లీ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ ఆఫ్టర్ నేషనల్ స్పాట్ రౌండ్ సిస్టమ్. ప్లీజ్ రిఫర్ ఎన్ఎస్ఆర్ షెడ్యూల్డ్. ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎంటెక్ కానీ చేస్తే ఐఐటీలోనే చేయండి, ఐఐఎస్సిలో చేయండి, ఎన్ఐటీలో చేయండి, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ కానీ, మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీలో చేయండి. మీకు ప్లేస్మెంట్ 100% అమ్మ. మిగతాది ఎక్కడ చేసినా మీకు ప్లేస్మెంటు చాలా తక్కువ. అది మీ అదృష్టం.
రాదని నేను చెప్పలేను, కానీ దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యువర్ లక్ అని. ఇది మన కాంటాక్ట్ నెంబర్ అమ్మ. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ మాత్రం చేయండి. 855502166923 దీనికి వాట్సాప్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే చిన్న డౌట్స్ తీసుకుని మరి క్లారిఫై చేస్తాం. ప్రస్తుతానికైతే ఐఎమ్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్, ఒక సింగిల్ రూపీ కూడా నేను తీసుకోను. మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మే 19 తర్వాత మార్చ్ 19 తర్వాత మనకు మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మన కాంటాక్ట్ నెంబర్. వాట్సాప్ అయితే చేయండి. మీరు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. 8500216923 ఏ చిన్న డౌట్ ఉందా నాకు మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా. తెలుగు వాళ్ళు అందులో మన తెలుగులో ఎక్కడ కూడా ఈ గేటుకి సంబంధించిన ఎవరు కూడా చెప్పలేదమ్మా. అందుకని నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది. గేటు చాలా మందిని వీడియోల్లో చూస్తున్నాను. జేఈకి కూడా చెప్తున్నారు, కానీ జేఈ నేనే చెప్తున్నాను. మరి గేటుకి చాలామంది చెప్తలేదు. మరి గేటుకి గైడెన్స్ ఎవరు ఇచ్చే రకంగా లేదని నేను ముందుకు రావడం అయితే జరిగింది. నేను ఐడిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఏఎస్సి బెంగళూరు. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మరి ఎంటెక్ ఐఏఎస్సిలో చేశాను కాబట్టి నేను ఆ యొక్క అవేర్నెస్, ఆ బుక్స్ కాన్సెప్ట్స్ మొత్తం కూడా నా దగ్గర ఆ కంప్లీట్ డేటా ఇప్పటికి కూడా ఉంది. ఏ బుక్స్లో ఏ క్వశ్చన్ వస్తుంది. మరి ఈసీఈ, త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషనల్ ఈ ముగ్గురికి సంబంధించిన కంప్లీట్ టెక్నికల్ డేటా దగ్గర కూడా నా దగ్గర ఉంది. ఇక్కడ మిగతా బ్రాంచెస్ అంటావా, సిఎస్సి కూడా నాకు ఐడియా ఉంది. మరి డేటా సైన్స్ దాని మీద మరి సిలబస్కి సంబంధించి కూడా చేశాను. పోనంటే సివిల్, కెమికల్ అంటే మెకానికల్, సివిల్, కెమికల్ అవి కొద్దిగా మరి అంత అవేర్నెస్ ఉండదు. కానీ ఈ సర్క్యూట్ బ్రాంచెస్ కానీ సిఎస్సి బ్రాంచెస్కి సంబంధించిన ఈసీఈ బ్రాంచెస్, ఇన్స్ట్రుమెంటేషను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాటిల్లో నేను ఇక దానికి తిరుగులేదు అనమాట. ఎనీ బ్రాంచ్ మరి నాకు కూడా మరి 20 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన చేసుకోవడం అయితే జరిగింది. మరి ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేస్తేనే మీ అందరికీ మీకు ఉపయోగం, లేకపోతే దీనివల్ల వచ్చే ఉపయోగం లేదు. వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. మరి ఎంటెక్ అంటే ఈ రోజుల్లో బీటెక్ మీద జాబ్స్ వచ్చే పరిస్థితి చాలామందికి లేదు. చాలా మంది సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి అనుకో, విప్రో తీసుకోండి, అదేవిధంగా టీసీఎస్ తీసుకోండి, అని లే ఆఫ్లు జరుగుతున్నాయి. కొన్ని కంపెనీల్లో లే ఆఫ్లు జరుగుతున్నాయి. మీకు ఎంటెక్ ఉండటం వల్ల ఏంటంటే మీరు అవసరమైతే టీచింగ్ ఫీల్డ్లో కూడా వెళ్ళిపోతారమ్మ, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఐఏఎస్సి బెంగళూరులో టీచింగ్ కావాలి. చాలామంది ఎన్ఐటీలో కొంతమంది పిహెచ్డి స్టూడెంట్స్ లేక ఎన్ఐటీలో చాలామంది టీచింగ్ పొజిషన్స్ కూడా ఖాళీగా ఉంటున్నాయి. ఎన్ఐటీలో కానీ, సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, త్రిబుల్ ఐటీలో టీచింగ్ పొజిషన్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. మీరు ఇమ్మీడియట్గా టీచింగ్ పొజిషన్కి కూడా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఏదైనా ఏ డైరెక్షన్ బీటెక్తో ఏంటంటే వాల్యూ లేదు, అది ప్రాబ్లం. బీటెక్ అనేది డిగ్రీ తక్కువ, డిగ్రీకి అంత వాల్యూ లేదు. ఒక సాఫ్ట్వేర్ జాబ్ వస్తే ఓకే, కానీ డిగ్రీ పరంగా దానికి అంత ఈ రోజుల్లో పీజీ, పిహెచ్డి ఉంటే ఇంకా మంచిది. మంచి రీసెర్చ్, నేను రీసెర్చ్ చేయాలి, టీచింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ద ఎంటెక్ పిహెచ్డి చేసుకుని. మరి ఐఐఎస్సి బెంగళూరులో పిహెచ్డీకి కూడా మనకి 30,000 స్టైఫండ్ ఇస్తారమ్మ, మీకు ఇబ్బంది ఏమీ లేదు. 30,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. ఎంటెక్ మనకి 12,500 రూపీస్ దాకా స్టైఫండ్ రావడం అయితే జరుగుతుంది. ఎటువంటి మ్యారేజ్ చేసుకుని కూడా మనం పిహెచ్డీ కంటిన్యూ చేయొచ్చు, మంచి ఉన్నత శిఖరాలని అధిరోహించవచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, ఎంటెక్ ఐఏఎస్సి బెంగళూరు. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ.